సార్ సూపర్ సార్. నెక్స్ట్ పోజ్. ఇద్దరం ఆర్మ్స్ చూపిస్తున్నట్టు బ్రో. ఆర్మ్స్ ఇలా చూపిస్తే ఓకేనా? సార్ వేరే లెవెల్ సార్. అవునా? థ్యాంక్ యూ. ఏంటి సత్య, క్యాప్షన్ కి కుస్తీ పట్టండి, ఖుషిగా ఉండండి, ఖుషిగా ప్రేమించుకోండి. ఓకే సార్. సార్ సార్ అలాగే హోల్డ్ చేయండి. వదులు అర్జున్. సార్ చాలా బాగా వచ్చింది సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కొంచెం దగ్గరగా నిలబడండి చాలు. అలాగే దగ్గరగా ఉండండి. బ్రో ఓకేనా? ఓకే సార్. ఏ సత్య, అంతలోనే ఫోటోషూట్ పూర్తయిందా? చూశాను. మీ ఆయన గారు బాగా రొమాన్స్ చేస్తున్నారు. అవును, మేమిద్దరం రొమాన్స్ చేయడం చూస్తూ పక్కన నిలబడి నోట్బుక్ లో రాసుకుంటూ ఉండు. ఏ అక్క ఇక్కడే. ఏ నువ్వొకదానివి, ఎవరైనా వింటారు సత్య. అందులోనూ మీ అత్తగారు విన్నారంటే అంతే ఇంకా. లేదు కళ్యాణి, ఇప్పుడు అక్క ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. ఎక్కడుందో అడిగి బయలుదేరుతుందా లేదా కనుక్కో ముందు. అవన్నీ ఎందుకు, ఇప్పుడు వచ్చినప్పుడు వస్తుందిలే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు, మీ ఆయన గారు వెతుకుతారు. వెళ్ళు. వేళ కూడా వాడొద్దు కళ్యాణి. నా మనసులో ఎంత టెన్షన్ గా ఉందో నీకు తెలుసా అసలు? అక్క ఎక్కడుందో నాకు చాలా టెన్షన్ గా ఉంది. కనుక్కోవే. మాకు జరిగిన ఈ ఫోటోషూట్ అక్కకి అభిభావకి జరగాల్సింది, కానీ నేనక్కడ నిలబడి నవ్వుతూ పోజులేస్తున్నాను. తన మనసు ఎంత బాధపడుతుందో అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు సత్య? తెలిసే మాట్లాడుతున్నావా? ఇదేమైనా అబ్బికి మీ అక్కకి జరిగే ఫోటోషూటా? అలా జరగాలని నువ్వు కోరుకోవచ్చు, కానీ జరుగుతుందని ఆలోచించొద్దా? ఇప్పుడు ఫోటోషూట్ లో మీ అక్క నిలబెట్టగలమా? ఇలా కుదరదు జరగదు అని చెప్తుంటే ఏది జరగదు కళ్యాణి. కానీ అక్కకి బావకి ఇప్పుడు ఫోటోషూట్ జరిగి తీరాల్సిందే. ఎలా సత్య? అదెలా సాధ్యం? సాధ్యం అవుతుంది, నేను జరిపించి చూపిస్తాను. అన్నా మేడం, మీరు వెళ్లి కార్ పార్క్ చేసి నిదానంగా తినేసి రండి. ఇంతవరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారుగా. సరే మేడం. అమ్మా, ఎవరు వీళ్ళంతా? నేనెప్పుడు వీళ్ళని చూడలేదే. నాకు కూడా తెలీదు శృతి. ఒకవేళ మీ అత్తకి కావలసిన వాళ్లేమో. అమ్మా, వాళ్ళ చేతులు చూడమ్మా, ఏదో ఫారెన్ నుండి వస్తున్నట్టు ఏవేవో పట్టుకొని ఎలా వచ్చేస్తున్నారో చూడు. శృతి, అదంతా సరే, కానీ ఎందుకు వీళ్ళు ముఖానికి గుడ్డ కట్టుకున్నారు? అబ్బా, ఈ పెళ్లి అయ్యేలోగా నా తల తిరిగి నేను దేనికి కొట్టుకుంటానో తెలియడం లేదు. నా తల తిరుగుతుందమ్మా. అమ్మా, బాగున్నారక్క? అమ్మా, ఇది చిన్న అమ్మాయమ్మా. నేను మిమ్మల్ని అడిగానక్క. ఈవిడెవరు? మీ చెల్లెలా? అయ్యో, ఇది నా కూతురమ్మా. అదంతా సరే, వీళ్ళు
మన ఊరి వాళ్ళలాగా అనిపించట్లేదే. అదంతా సరే, మీరెవరూ చెప్పనే లేదు. చాముండేశ్వరి అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు కూతుర్ని. ఓ అనుకున్నా. ఆవిడ అత్తంటే మీ నాన్న ఆవిడ తోబుట్టువై ఉండాలి. కనిపెట్టేసాను చూడండి. పాప దజ్జాగా బలంగా అనిపిస్తుంది. ఏమండి, ఇది నా కూతురే, పేరు శృతి. అదంతా సరే, నీతో వచ్చిన వీళ్ళందరెవరూ చెప్పనే లేదే. ఆ, ఆ, ఏమే సోను, ఈవిడ పూనం నుంచి వచ్చారు. అమ్మా, పూనమ్మా, అది పాలకొల్లు కదా. ఆ, పూనం అని చెప్పానా? ఆ, కాదు కాదు, పూణే నుంచి వచ్చారని చెప్పాను నేను. ఆ? ఈవిడ మా లీడ్ మేక్ ఓవర్ ఆర్టిస్ట్. మా చిన్నత్త పెళ్లికి వెళ్ళినప్పుడు చీర కాలిపోయింది. అప్పుడు ఈమె వచ్చి దాన్ని పరిష్కరించారు. అవును, ఆమె మేకప్ ఆర్టిస్టే కదా. మరి మీ అత్తకి చీర ఎలా సరి చేస్తారు? ఆ, అవునవును, అందులో ఏముంది? మేకప్ ఆర్టిస్ట్ అయితే బొటిక్ పెట్టకూడదా? అయ్యో, ఇదేదో బొటిక్కా? చెప్తున్నారు. అర్థమైంది, నువ్వేం అడగబోతున్నావో నాకు అర్థమైంది. మేకప్ ఆర్టిస్ట్ అయితే బొటిక్ పెడతారు. బొటిక్ పెడితే ఇలా చీరలు సెట్ చేసేవి లాంటివి చేస్తారు కదా. సరే సరే. హా, ఎప్పుడు మిగతాదంతా చెప్తా. అప్పట్నుంచి మా చిన్నత్త ఈమె ఫ్రెండ్స్. అది మా చిన్నత్త ఐడియా ఇచ్చారు. మా సత్యకి మేకప్ చేయడానికి వీళ్ళందర్నీ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొచ్చి గ్రాండ్ గా పెళ్లి చేద్దాం అనుకున్నాం. సరే, వీళ్ళంతా ఎవరు? ఆ, శృతి, నువ్వేంటి ఊరికే ప్రశ్నలు అడిగి చావగొడుతున్నావు? ఈ అమ్మాయి అసిస్టెంట్లు అయి ఉంటారు. ఆ, చూస్తే తెలియడం లేదు, అలానే ముఖాలు కప్పుకొని వచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మ సూపర్ బుజ్జి. ఆవిడ్ని క్రాస్ చేస్తున్న బాల్ ని కూడా లటుక్కును పట్టేసుకుంటున్నారు. సత్య ఫోన్లో చెప్పింది, ఈ ఫ్యామిలీలో అందరూ సూపర్ బ్రిలియంట్ అని. ఆ, అవునవును, ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తుంటారు ఎప్పుడు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మీరు పెళ్లి కూతురు తరపు వాళ్ళ. తనకేమవుతారో మీరు చెప్పనే లేదే. అబ్బా, నువ్వు బ్రిలియంట్ బుజ్జి, భలే కరెక్ట్ గా అడిగావు. సత్య అమ్మాయి అయితే సత్యకి నేనేమవుతాను? అను అను, ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. అవును, సత్య ఎక్కడికెళ్ళింది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అను, నువ్వు వచ్చేసావు కదా, ఇక మీదట అనుకున్నది పర్ఫెక్ట్ గా జరుగుతుంది.